అందరికి హాయ్ అండి. ఈరోజు సండే. ఈరోజు సండే స్పెషల్ చేస్తా అనుకున్నాను. అయితే ఏమైంది, మావాడు బజార్కి వెళ్ళిండు. నాటుకోడి తీసుకొస్తాం మమ్మీ, నాటుకోడి పులుసు పెట్టమన్నాడు. వెళ్తే అక్కడ నాటుకోడి లేదంట, కందిపప్పు తీసుకొని వచ్చిండు, టమాటా పప్పు వండమని. ఇప్పుడైతే టమాటా పప్పు చేస్తున్నా, ప్రాసెస్కి వెళ్దాము. నేను 1/2 కేజీ కందిపప్పు తీసుకొని ఫ్రై చేసుకున్న బాగా. అది వేయించిన పప్పు వేయించి కడిగి కుక్కర్లో వేసుకుంటున్నా. ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా, 1/2 కేజీ టమాటా తీసుకున్నా. టమాటాతో పాటు కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. నేను 4 విజిల్ వచ్చిందాక ఉంచుకున్నా. మూత పెట్టేసుకొని విజిల్ వచ్చిందాక చూసుకోవాలి. ఈరోజు ఎంతో సండే అని ఈరోజు మావాడు స్పెషల్గా తినాలనుకున్నాడు, కానీ నాటుకోడి కుదరలేదు. పప్పు టమాటా చేస్తున్నాను. మూత పెట్టుకోవాలి, పప్పు కుక్కర్ మూత పెట్టుకోవాలి. పప్పు ఉడికిపోయింది 4 విజిల్లకు. ఇక్కడ పప్పు మెత్తగా ఉడకనియలేదు, కొంచెం పలుకుగా ఉంటే టేస్ట్ ఉంటుందని పలుకుగానే తీసుకుంటున్నాను. తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఉడకనియాలి. పప్పు కారంతో టేస్ట్ బాగుంటుంది. పప్పు కొంచెం ఉడికిన తర్వాత నేను తాలింపులోకి వెళ్తున్నాను. తాలింపు పెట్టుకోవాలి పక్కన. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కారం వేసుకున్నాకల్లా. కొంచెం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కారంతో ఉడకనియాలి పప్పు. పక్కన బాండి పెట్టుకొని తాలింపుకు ప్రిపేర్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొంచెం గోల్డ్ కావాలి. అది తర్వాత ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను, కరివేపాకు, కొంచెం ఎల్లిపాయలు వేసి కచ్చిపిచ్చి చిన్న ఎల్లిపాయలు వేసుకున్నాను. అలా పోపు రెడీ అయిందండి. పప్పులోకి వేసుకుందాము. స్టవ్ కట్టేసి పప్పులోకి వేసి కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాము కలర్ కొరకు. పప్పులోకి పోపు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు టమాటా కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తిని చూడండి.